ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త చిన్నబ్రహ్మయ్య దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. విషయం తెలుసుకున్న గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నాగార్జున రెడ్డి చిన్నబ్రహ్మయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పార్టీ కార్యకర్త హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాం. మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు వారందరితో పాటు ఇక్కడికి వచ్చిన నియోజకవర్గ స్థాయి ముఖ్యులు ప్రతి ఒక్కరం కోరేది ఒకటే, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయడం, ఎటువంటి దోషులు తప్పించుకోకుండా వారిని శిక్షించడం, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం వారి నుంచి కూడా సహాయ సహకారాలు అందడం, దీంట్లో ఎటువంటి రాజకీయ కోణంగా ఆలోచన చేయకుండా ఆ కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయాలనో నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి దోషులను వెంటనే శిక్షించడం, వారిని వెంటనే అరెస్ట్ చేయడం, దానికి తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు వారికి అది ఎక్స్గ్రేషియా కానీ ఇంకోటి కానీ వారికి అందే విధంగా చూడడం, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మరొక్కసారి ఆ కుటుంబానికి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు వారందరితో పాటు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం తెలియజేస్తూ. ఇదే ఘటనపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అదే బేస్తవారిపేట మండలం బర్గా అనే విలేజ్, ఆ విలేజ్ లో రాత్రి ఈ ఘటన జరిగింది. మొత్తం ప్రాంతం ప్రకారంగా సంచలనంగా మారింది. చనిపోయినాడు గాలి బ్రహ్మయ్య, 20 సంవత్సరాల యువకుడు. ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా స్థానికంగా ఉంటూ చాలా చురుగ్గా పనిచేస్తున్నాడని కూడా చెప్తున్నారు. అలాంటి వ్యక్తి సడన్ గా చెవగా మారిపోయాడు. తెల్లవారేసరికి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ హత్య చేయడమే కాకుండా పెట్రోల్ పోసి మృతదేహాన్ని తగలబెట్టే ప్రయత్నం కూడా జరిగినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈ మొత్తం వ్యవహారం మీద రకరకాల కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. అయితే తాజాగా డిఎస్పీ నాగరాజు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా స్పష్టంగా కొన్ని చెప్పడం జరిగింది. దీంతో పొలిటికల్ రీజన్స్ లేవు, దయచేసి పొలిటికల్ కోణంలో దీన్ని స్ప్రెడ్ చేయొద్దని కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఏ కోణంలో చేస్తున్నారు, ఏ కోణంలో మీరు ఆలోచించారు ఇప్పటి వరకు అనే ఏమైనా ప్రూఫ్ దొరికినాయి అనేది మాత్రం దానికి స్పష్టంగా సమాధానం చెప్పడం లేదు పోలీసులు. కానీ రకరకాల కారణాలు ఉన్నాయి. ఇది వెంటనే మేము 24 గంటల్లోనే దీన్ని నిగ్గు తెలుస్తామని చెప్తాం. ఏదేమైనప్పటికీ అక్కడికి వచ్చేది హుటాహుటిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చనిపోయి తెలిసిన తర్వాత గదిలో ఇన్ఛార్జి కుందూరు నాగార్జున రెడ్డి అక్కడికి వచ్చి విచారణ ద్వారా తీసే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా మాట్లాడారు. మా కార్యకర్త చాలా చురుగ్గా పనిచేసేటువంటి వ్యక్తి దారుణ హత్య గురి కావడం నిజంగా చాలా బాధాకరం. దీన్ని వెంటనే దర్యాప్తు చేసి కారణం ఏంటి, ఎవరు ఉన్నారు, ఇందులో నిందితులు ఎవరన్న దాని మీద విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే మేము మా ప్రయత్నాల్లో మేము నిరసన కార్యక్రమాలు కానీ మేము ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక వివరంలో ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా గ్రామంలో రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి, ప్రచారాలు జరుగుతున్నాయి. క్రైమ్ కి సంబంధించి ఒక వ్యక్తి శేఖర్ అనే వ్యక్తి దీంట్లో పార్టిసిపేట్ చేశాడు. వాళ్ళ మధ్య ఉన్న కారణాలు ఏంటి, ఇతర ప్రైవేట్ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆర్థికపరమైన అంశాలు ఉన్నాయా, లేకపోతే పొలిటికల్ రీజన్స్ ఉన్నాయా అనే దాని కోణంలో మాత్రం బయటపడాల్సిన అవసరం ఉంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.